SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని పార్టీ తనకు కల్పించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ ట్రెజరర్ స్వచ్ఛంద సంస్థ సేవా సమాజ సేవా నాయకుడు విజయ్ సురాణా అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఏఓసీ గేట్ సమీపంలో బీజేపీ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను మల్కాజిగిరి కంటోన్మెంట్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించానని తెలియజేశారు. రాజస్థాన్కు చెందిన తన తల్లిదండ్రులు 100 ఏళ్లకు పైన హైదరాబాద్లోని సెటిల్ అయ్యారని, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే తన విద్యాభ్యాసం కొనసాగిందని, ఎంబీఏ, బీకాం చేసిన తర్వాత వ్యాపార రంగంలో స్థిరపడి పరిశ్రమలు స్థాపించి సేవలు అందిస్తూ ప్రజలకు అనేక విధాలుగా దగ్గరయ్యానని అన్నారు. మల్కాజిగిరి ప్రాంతంలో స్వచ్ఛంద సేవల ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసినందుకు ప్రజా సమస్యలపైన అవగాహన ఉందని అన్నారు. తనకు నియోజకవర్గం మీద పూర్తిగా అవగాహన ఉన్నందున టికెట్ వస్తే ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగుతుందన్నారు. ఈ విషయంపై పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, నితిన్ గడ్కరీలను కలిసి విజ్ఞప్తి చేశానని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా తనకు పరిచయం ఉందని ఆయన అన్నారు. అందరిలాగా తాను దరఖాస్తు చేసుకున్నానని, పార్టీ అధిష్టానం తన దరఖాస్తు పరిశీలించి అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా, క్యాడర్ పరంగా తనకు అన్ని విధాల అర్హత ఉందని, అవకాశం ఇస్తే విజయం సాధిస్తానని ఆశాభావన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో విజయ్, ఉమేష్ పాల్గొన్నారు. भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, भारत माता की जय, भारत माता की जय. रणमा ఎవరెవరు రావాలి అందరూ రండి తొందర आजा भाई सब आजा पूरे कार्यकर्ता एक मिनट थोड़ा पीछे हो जाइए और लॉन्ग और आप सबका तहे दिल स्वागत करता हूं आज के प्रेस मीडिया में, प्रेस ब्रीफिंग में आप सबका स्वागत है तहे दिल। मैं विजय सुराना भाजपा का एस्पायरेंट हूं मल्काजगिरी कॉन्स्टिट्यूएंसी के लिए, और मैंने इस सिलसिले में अपना एप्लीकेशन फॉर्म अपने स्टेट प्रेसिडेंट जी किशन रेड्डी साहब, डॉक्टर लक्ष्मण साहब, सुनील बंसल जी, सबको मैंने एप्लीकेशन दे चुका हूँ। जैसे आप सबको पता है 2024 में पार्लियामेंट इलेक्शंस है और मल्काजगिरी एशिया की सबसे बड़ी कॉन्स्टिट्यूएंसी है, तो मैंने अपना कैंडिडेचर दिया। और वैसे हम लोग हैं जैन मारवाड़ी, हम हैं राजस्थान से बेसिकली, लेकिन 100 साल पहले हमारे दादाजी के ज़माने से हम आके हैदराबाद में बस चुके हैं। मेरी पैदाइशी एजुकेशन सब हैदराबाद में ही हुई है। 90 है बीकॉम MBA फ्रॉम उस्मानिया यूनिवर्सिटी। एजुकेशन के बाद मैंने अपने बिजनेस ज्वाइन किया है, सुराना इंडस्ट्रीज के नाम से है, फैक्ट्री है नाचाराम पे, वी मैन्युफैक्चर स्टील वायर्स, फैमिली बिजनेस है ये हमारा। और जब 2013 में जब बीजेपी गवर्नमेंट सेंटर में भी नहीं थी, उस टाइम मैंने भाजपा की सदस्यता ग्रहण की। 2013 आंध्र प्रदेश तेलंगाना బైఫర్కేట్ కాలేదు. కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఉండే ఆంధ్రప్రదేశ్, నేను చెప్పిన నాకు పాలిటిక్స్ జాయిన్ చేయాలి. కిషన్ రెడ్డి గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు, కానీ అట్ ద సేమ్ టైం కాషియస్ కూడా చేస్తున్నారు. ఈ ఫీల్డ్ మీ గురించి లేదు, మీరు బిజినెస్ కమ్యూనిటీ, జైన్ కమ్యూనిటీ, ఇక్కడ చాలా ఇది ఉంటుంది, టెన్షన్స్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. కానీ నాకు కాలేజ్ డేస్ నుంచి ఉండే నేను స్టేట్కి, కంట్రీకి, మా కమ్యూనిటీకి అందరికీ ఏదైనా మంచి రిటైర్మెంట్ అయితే ఏం చేయాలి అని నేను పాలిటిక్స్ జాయిన్ చేశాను 2013లో. నాకు ఫస్ట్ డే కిషన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ సెల్ కన్వీనర్ అపాయింట్ చేశారు, సేమ్ డే. దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన అట్ ప్రెజెంట్ ఐఎమ్ ద స్టేట్ భాజపా జాయింట్ ట్రెజరర్ and MSME National Council member. There are 7 council members throughout the country, out of which I am fortunate to be one amongst them, directly appointed by Nitin Gadkari sir. I am a member of many social organizations, connecting to all the communities, Rajasthani, Gujarati, Punjabi, even Media Council, which is Muslim dominated Sanstha, even I am a committee member of that. And I have been doing social service right from my joining politics, that is 2013. I am a standing committee member of Mahavir Hospital
and I'm a trustee of Bhagwan Mahavir Dialysis Center. Bhagwan Mahavir Dialysis Center, which does dialysis just for 300 rupees, and we have 7 centers spread all around the city. Where corporate hospitals charge minimum 2,000 rupees, we are doing this dialysis just for 300 rupees, including medicines, and it is for all the castes. We don't differentiate between any caste breed. It is for the entire population of Telangana, and if someone wants to come and take the advantage from outside Telangana also, they are most welcome. We give the best of the services. Then I am a vice president of Gau Seva Samiti, where we save cows from getting butchered. That's it. And I'm the vice president of Telangana Marwadi Samiti, and of course, Bhagwan, there is another trust, Bhagwan Mahavir Medical Trust. I am the vice chairman of the trust, where we give 75% of the medical treatment free. Suppose the bill is for 1 lakh rupees, we give 75,000 from the trust side, and 25% is taken care by the patient. And similar services I have been doing, and during COVID times, we did a lot of humanitarian services through all these trusts. We distributed vegetables, fruits, and rice, and whatever eatables were needed, irrespective of any community. We had fortunate to be part of the distribution team in all over the city. We distributed. It was not under BJP flag, but as a humanitarian cause, to all these organizations, we did a lot of humanitarian service. And of course, we have the Mahavir Viklang Trust also in Hyderabad. I am an executive committee member of that trust also, where some person loses his hand or foot. We get those artificial foots and hands or limbs, whatever it is, from Jaipur, where they are manufactured, and we give them to the patients free of charge. And I am connected with all the leading social clubs also. I am a member of Sikanabad Club, Nizam Club, Fatehmadan Club, and I have very good connections with all the communities, in fact, from Telangana, being born and brought up in Hyderabad. So I am proud to say that I have very good connections with all the communities of Telangana. But there are various reasons for this. And the major point here is that the North Indian there are 36 lakh voters from Malkajgiri, in Malkajgiri, out of which 24% are North Indian community, spread all around Malkajgiri Parliament constituency. It's not that apart from this North Indian support, I am proud to say that because of the Modi ji wave, which is prevalent right now in the country, Amit Shah ji, and what they have been doing for the last 10 years for the country, and of course Telugu community people, since I am associated with all the major organizations and social clubs, I am sure I will get a lot of credit for that, and once I get the ticket, victory should not be a problem at all. That is my calculation, and on that basis I have approached all the top leaders. Next week I have a meeting in Delhi also, most probably with the top leaders in Delhi. And I was fortunate during assembly elections, Modi ji and Amit Shah ji had come to Hyderabad, Telangana for canvassing. I was the first one to receive them as per protocol, and I think you have been seeing the protocol around the place. I was fortunate to speak to Modi ji. Last year there was National Executive Committee meeting in Hyderabad, 3 days, spread around 3 days. I was the food committee chairman at that time, and being a pure vegetarian, I ensured that the total menu for all the 3 days, for all this, not only the executive members, but even for the drivers, security people, media people, it was total vegetarian for all the 3 days. Purana, BJP Telangana Joint Treasurer, MSME National Council Member, Sikanabad Mahangali District Vice President. మేము రాజస్థాన్ నుంచి ఆల్మోస్ట్ 100 ఇయర్స్ ముందు హైదరాబాద్కి మా ఫోర్ ఫాదర్స్ టైంలో వచ్చేసాం. నేను కానీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్, ఎడ్యుకేషన్ ఇన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్. దాని తర్వాత 1980లో ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఐ డిడ్ మై బీకామ్ అండ్ MBA ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. After completing my education, I joined my father's business, developed that to a large scale. We have manufacturing units, we are into real estate and finance of various vehicles. That is my background, and I am associated with many organizations. Not apart from BJP political side, I am associated with the Gau Seva Samiti, Mahavir Hospital, Jain International Trade Organization, Telangana Marwadi Samiti, and Rajasthani Seva Sangathan. I am a member of social clubs, Sikanabad Club. I am a committee member, Nizam Club, Fatehmadan Club. I am a member of this club. So apart from North Indian population, I have contacts with all the Telugu circles also, other religions also. I have very good
చాలా ఫేస్ చేస్తున్నారు. ఎన్డీఏ ఫెయిల్యూర్ అనొచ్చండి. ఎన్డీఏ ఫెయిల్యూర్ అనొచ్చా? కంపల్సరీ ఎస్, ఎన్డీఏ ఫెయిల్యూర్ అయితే ఫెయిలియర్ ఇక్కడ స్టేట్ ఫెయిలియర్ అది నో ఇట్ ఈస్ కంప్లీట్ ఆన్ బీయింగ్ ఆన్ సెంట్రల్. అప్పుడు నేను ఇప్పుడు డిసైడ్ చేస్తా. ఎలక్షన్స్ వస్తున్నారు 2024లో పార్లమెంట్ ఎలక్షన్స్. ఇక నేను రెసిడెంట్ ఆఫ్ మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ మాకు ఉన్నది. 24% ఆఫ్ ద పాపులేషన్, ఓటింగ్ పాపులేషన్ 36 lakh is the voting population, government statistics, and that 24% are North Indian population. So apart from the Modi ji wave, Amit Shah ji wave, Nadda ji wave, jo Bajpa అన్ని పని చేస్తున్నారు ఆల్ ఓవర్ ద కంట్రీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హెల్త్ సెక్టర్ కానీ, ఎడ్యుకేషన్ సెక్టర్ కానీ, అన్ని ఫార్మర్స్కి కానీ, అన్ఎంప్లాయిడ్ యూత్కి కానీ అందరికీ అంతా సేవలు ఇస్తున్నారు. అది మెయిన్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ ఈస్ ఐ బీయింగ్ ఏ నార్త్ ఇండియన్. ఇంకా 24% నార్త్ ఇండియన్ పాపులేషన్, ఆల్మోస్ట్ 8 lakh పాపులేషన్ సౌత్ ఇండియాలో భాజపా టికెట్ అనుకున్నారు. సో నా ఉన్నది పార్టీ హైకమాండ్ ఇది అన్ని పాయింట్స్ విచారం చేయాలి, స్టేట్ కమిటీ విచారం చేయాలి. మీకు టికెట్కి నేను హక్దారు నాని గవర్నమెంట్ చెప్పేస్తా, కాన్ఫిడెన్స్ చెప్పేస్తాను. సార్, ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో ఇంద్రసేన రెడ్డి మీద చెప్పొద్దు, కానీ ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగిన నేను చెప్తున్నా, జవాబు ఇస్తున్నాను. తెలుగు ఓట్సే ఉంటాయి. అన్ని పార్టీలో డివైడ్ అవుతుంది. ఏదైనా పార్టీ ఉంటుంది, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఒక నార్త్ ఇండియన్ వన్ సైడ్ ఉంటుంది కంపల్సరీ. ఇంకో ఫస్ట్ టైం ఇది నార్త్ ఇండియన్. ఇంకా వాళ్ళు కూడా ఉంటుంది కాదు, అరే మా నార్త్ ఇండియన్ బ్రదర్ నిలబడుతున్నారు, మనం చెప్పతే ఇదే ఏదైనా ప్రాబ్లం వస్తే మాకు ఒక సపోర్ట్ ఉంటుంది. ఇదే రివర్స్ చేసుకో. మీరు ఒక తెలుగు ఆయన రాజస్థాన్లో పోయి ఎలక్షన్స్ కాంటెస్ట్ చేస్తే రాజస్థాన్ మొత్తం తెలుగు పాపులేషన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పుడు మీరు రాజస్థాన్ అంటున్నారు, నార్త్ ఇండియన్ సిటిజన్ అంటున్నారు. ఇక్కడ కార్ఖాన్లో బై బాన్ అండ్